మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమా టైటిల్ విషయంలో చిన్న వివాదం తలెత్తింది. ఇప్పటికే వేరే నిర్మాణ సంస్థ ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకోవడంతో తెలుగులో పేరు మార్చాలని ఆలోచిస్తున్నారట. మిగతా భాషల్లో మాత్రం వారణాసి అనే పేరుతోనే విడుదల చేయనున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఇది ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఇటీవలే ఈ చిత్రం ఎలా ఉండబోతుందనేది శాంపిల్ గా చూపించారు. దీంతో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి వారణాసి అనే టైటిల్ పెడుతున్నారని టాక్ బయటకు వచ్చినప్పుడు అదే పేరుతో ఓ చిన్న చిత్రాన్ని ప్రకటించడం ఆ మధ్య హాట్ టాపిక్ అయింది. రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్లో సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ చేయబడింది. రాజమౌళి కంటే ముందే వారణాసి టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ బాబు టీం ఎలా స్పందిస్తుందో అనే చర్చలు జరుగుతున్న తరుణంలో తాజాగా ఈ టైటిల్ వివాదం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వారణాసి సినిమాని భారతీయ భాషలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు టైటిల్ విషయంలోనే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగులో వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించుకుంది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు మూవీ తెలుగు టైటిల్లో చిన్న మార్పు చేయాలని భావిస్తున్నారట. రాజమౌళి వారణాసి అనే పేరుతో విడుదల చేయాలని అనుకుంటున్నారట. మిగిలిన భాషల్లో మాత్రం వారణాసి అనే పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా టైటిల్ విషయంలో ఇలాంటి వివాదమే వచ్చింది. ఆల్రెడీ ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకున్న నిర్మాతలు కోర్టుకు వెళ్లడంతో మహేష్ ఖలేజాగా పేరు మార్చారు. ఇటీవల కుబేరా టైటిల్ పై వివాదం చెలరేగడంతో శేఖర్ కమ్ముల కుబేరా పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు వారణాసి చిత్రాన్ని తెలుగులో రాజమౌళి వారణాసి టైటిల్ తో విడుదల చేస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. వారణాసి చిత్రంలో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు. కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. 2027లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబుకి బిగ్ షాక్. వారణాసి పేరుతో కొత్త సినిమా ప్రకటన.